రాజకీయంగా ప్రతిసారి తప్పు చేసిన వాళ్ళే ఈ ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసి తప్పు నుంచి తప్పించుకోవాలని తప్పును ఇతరుల మీద నెట్టేసి ఈరోజు రాజకీయంగా ఉనికిని మనుగడను కాపాడుకోవాలని చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో భాగంగా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డీటెయిల్గా స్టడీ చేసి ఒక స్టడీ డాక్యుమెంట్ మీ అందరి ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ రూమ్లో ఉన్న 200 మంది సహచర మిత్రుల కోసం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ అంశాన్ని చేరవేయడానికి అవసరంగా ఈ వేదికను శాఖకు సంబంధించిన అధికారులు, మంత్రి గారు వివరించే ప్రయత్నం చేసింది. ఈ ప్రోగ్రాంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, పార్టీ పరంగా అధికార ప్రతినిధులు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా నిపుణులు ఇందులో పాల్గొని కొన్ని అపోహలను ప్రతిపక్షం సృష్టించే ప్రయత్నం చేస్తే వాస్తవాలను అందరికీ వివరించడానికి విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ముందు పెట్టిన ప్రతి అంశము ఏదో ఒక రాష్ట్ర సంస్థనో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనో, లేకపోతే నిపుణులు అందించిన కమిటీల నివేదికలో ఈరోజు మీ ముందు పెట్టడం జరిగింది. ఏది కూడా శాఖకు సంబంధించిన అధికారులు, ఆ శాఖకు సంబంధించిన మంత్రో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇందులో ఏ ఒక్క అంశాన్ని చేర్చలేదు. వాస్తవంగా జరిగిన అన్ని అంశాలను వన్ బై వన్ క్రోడీకరించి వివిధ సంస్థలు వివిధ రూపాలలో నివేదికలు ఇచ్చినాయి. ఆ నివేదికలను అన్నిటిని కూడా క్రోడీకరించి ఈరోజు మనందరికీ ఒక అవగాహన, అదేవిధంగా సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసిండ్రు. ఈ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి మనందరికీ అవగాహన కల్పించినందుకు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కొన్ని వందల వేల పేజీల నివేదికలు ఇవి. అందులోకి వెళ్ళి ఏ కంటెంట్ తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనకు వివరించాలనేది అది పెద్ద ఎక్సర్సైజ్. మీకు అందరికీ తెలియంది కాదు, మీకు తెలుసు. అందులోకి వెళ్ళి చాలా రాత్రులు వారు గడిపి ఈ సంక్షిప్తంగా ఈ సమాచారాన్ని మన ముందు పెట్టడం జరిగింది. అయితే నేను కొన్ని అంశాలను యాడ్ చేయదలుచుకున్నా, కొన్ని దీని నేపథ్యాన్ని కూడా కొంత వివరించాలనుకుంటున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ఆనాడు ప్రాణహిత ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి చేవెళ్ళ వరకు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ వరకు నీటిని తరలించాలని, ఆ క్రమంలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ ఈ అన్ని జిల్లాల ఆయకట్టు సాగునీరు, తాగునీరు, అదేవిధంగా పరిశ్రమలకు కూడా నీళ్లను కేటాయించుకుంటూ 16,40,000 ఎకరాలకు నీళ్లు అందించాలని ఆనాడు ఈ బృహత్తరమైన ప్రాజెక్టును వారు చేపట్టి ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అని ఆ రోజు ప్రాజెక్టుకి పేరు పెట్టడం జరిగింది. 2008లో టెండర్లు పిలిచి 2009లో పనులు ప్రారంభించారు. ఆ తర్వాత కాకా వెంకటస్వామి గారు రాజశేఖర రెడ్డి గారికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా ఆ రోజు నామకరణం చేసే విధంగా కాకా వెంకటస్వామి గారి విజ్ఞప్తి మేరకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా పేరు మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పనులు మొదలుపెట్టిన తర్వాత అకాల వారి మరణం, రోసయ్య గారు రావడం, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం, పనులు కొనసాగడం. 2012 మే నెలలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గారితో ఒక ఒప్పందం చేసుకున్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించే ప్రాజెక్టు
152 మీటర్ల ఎత్తున నిర్మించాలని మన సాంకేతిక నిపుణులు వీళ్ళందరూ కూడా నివేదికలు ఇచ్చారు. అట్లా చేస్తే మనకు దాదాపుగా 160 టీఎంసీల నీళ్లను తీసుకోవడానికి వస్తుంది. చాలా వరకు లిఫ్టులు లేకుంటే గ్రావిటీతోనే నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ కొన్ని లిఫ్టులు వచ్చినా చాలా తక్కువ విద్యుత్ వినియోగం ద్వారా 16,40,000 ఎకరాల ఆయకట్టుకు ప్రాజెక్టు నిర్మించాలని ప్రాథమికంగా ఆ రోజు పృథ్వీరాజ్ చవాన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన 152 మీటర్లు అడిగితే వాళ్ళు 148 మీటర్లకు ఒప్పుకున్నారు. మిగతాది ఒక కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం వాళ్ళకి మహారాష్ట్ర వైపున కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయని చెప్పి గ్రామాలను మీకు ఇవ్వడం కష్టమైంది, భూమి ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పడం, దాని మీద భవిష్యత్తు మళ్ళీ చర్చించుకుందామని ప్రాథమికంగా ఈ ప్రాజెక్టు ఒకప్పుడు వెంగళరావు గారు 75 ప్రాంతంలో చేసుకున్న ఒప్పందం తర్వాత తిరిగి మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర 2 రాష్ట్రాల సరిహద్దున నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు పృథ్వీరాజ్ చవాన్ గారితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ వివరాలు కూడా మీ అందరి దృష్టి అంటే ఇవన్నీ వివరాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు గోదావరి నదీ జలాలను తరలించడం ద్వారా కరువు ప్రాంతమైన తెలంగాణను సస్యశ్యామలం చేయాలి. హైదరాబాద్ ఈరోజు 1,50,00,000 జనాభాకు పెరిగింది. అంటే తాగునీటి అవసరాలు కూడా ఎంత వేగంగా పెరిగినాయి. వీటన్నిటినీ తీర్చడానికి ఆ రోజు కాంగ్రెస్ ముందు చూపుతోటి ప్రాజెక్టును తీసుకున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి ఇక ఉద్యమము తెలంగాణ ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ చాలామంది ప్రత్యక్ష భాగస్వాములు కాబట్టి తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాంత ప్రాజెక్టుకి 6,157,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టారు. ఆ రోజు 16,40,000 ఎకరాలకు గాను 38,000 కోట్ల రూపాయల అంచనాలతో టెండర్లు పిలిచడం, పనులు మొదలుపెట్టడం. 2009లో 2014 వచ్చేటప్పటికి 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా కేసీఆర్ గారు 2014లో దీని జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని, దీని కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తూనే ఒక 1.5 yearsలో 5,523 కోట్ల రూపాయలు యాస్టీజ్ వేరిటీస్ ప్రాణిత చెవెళ్ళ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాను. టోటల్గా 11,670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కాంట్రాక్టర్ల నుంచి కేసీఆర్ వసూలు చేసుకోవచ్చిన కమిషన్లో వచ్చిన చర్చలో భాగంగా ఆనాడు ఈ ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అనే పేరు మీద కేసీఆర్ ఆలోచనలు మారిపోయినాయి సంవత్సరం తర్వాత. అప్పుడే తెలంగాణ నుంచి ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసిండు చంద్రశేఖరరావు గారు. ఏమని, ఈ ప్రాజెక్టుని రీడిజైన్ చేస్తే ఎట్లుంటుంది, దీనికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వండి అని 21/1/2015 రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్లతోని జీవో నెంబర్ 28 చంద్రశేఖరరావు గారు ఇచ్చారు. అందులో ఎవరున్నారు రిటైర్డ్ ఇంజనీర్లు? సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ ఎస్సీ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ మొత్తం స్టడీ చేసి కేసీఆర్ గారు ఏ ఆలోచనతోనైతే ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు పెంచి నిధులను కొల్లగొట్టాలని స్కీమ్ వేసిండ్రో 2015లో కేసీఆర్ స్వయంగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లతోని కమిటీ చేస్తే వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు,